భూమాన కరుణాకర్ రెడ్డి గారు, మీరు నిన్న దొంగ ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం. మీరేదో పెద్ద పతివ్రతలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా భూమాన కరుణాకర్ రెడ్డి గారు. ఆ దేవుడు దగ్గర మీరు చైర్మన్ గా ఉండి ఎన్ని చేయరాని తప్పులు చేశారు? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు చైర్మన్ గా ఉండేప్పుడు వెంగమాంబ అన్న ప్రసాదంలో కల్తీ జరిగింది. దాని గురించి మాట్లాడవేవి? దాని గురించి మాట్లాడలేదేమి? ఈ రోజు వచ్చి ప్రమాణం చేస్తున్నాయి. నువ్వు చైర్మన్ గా ఉండేటప్పుడు వెంగమాంబ అన్న ప్రసాదంలో కల్తీ జరిగితే కనీసం మాట్లాడలేనోడివి నువ్వు. ఇంకొకటి, నువ్వు నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం తిరుమలలో నుంచి రాజకీయ కార్యకలాపాలు జరిగింది వాస్తవం కాదా భూమాన కరుణాకర్ రెడ్డి? వీటన్నిటిపైన ప్రమాణం చేస్తావా? ఈ రోజు వైవి సుబ్బారెడ్డిని అడిగితే నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తా ఉన్నావు? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు తడుముకుంటున్నావు భూమాన కరుణాకర్ రెడ్డి? నీకు నీ మనస్సాక్షికి తెలుసు. ఒకప్పుడు నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉండేటప్పుడు ఏ తప్పులు చేశావో దానికి ఆ దేవదేవుడు ఏ శిక్ష విధించాడో నీ మనస్